హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే టీజీ ఐసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ గురించి చెప్పబోతున్నాను. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. నార్మల్గా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనం క్యాండిడేట్ లాగిన్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలన్నమాట. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేస్తారనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. టీజీ ఐసెట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా లింక్ అయితే వస్తుంది. ఇట్లా వచ్చినాక మీరు క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఈ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, లాగిన్ ఐడి నెంబరు. ఈ లాగిన్ ఐడి నెంబరు మనకి కౌన్సిలింగ్ ఒక ఫామ్ ఇస్తారు కదా, ఆ ఫామ్ ఇచ్చిన తర్వాత మనం జనరేట్ చేసుకోవడం ఉంటుందన్నమాట. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు అది మీ మొబైల్లో SMS ద్వారా మీకు ఒకటి ఓటీపీ అండ్ అలాగే మీకు ఒక లాగిన్ ఐడి నెంబర్ వస్తుంది. ఆ లాగిన్ ఐడి నెంబర్ని డిలీట్ చేసుకోకండి. మనం కాలేజ్లో జాయిన్ అయినంత వరకు ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఆ క్యాండిడేట్ లాగిన్ ఐడి అలాగే మీ టీజీ ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, ఈ పాస్వర్డ్ కూడా మీరు ఏదో ఒకటి సెట్ చేసుకుని ఉంటారు కదా లాగిన్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు, అదనమాట. నెక్స్ట్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్న క్యాప్చర్ వల్ల క్లిక్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఏ కాలేజ్లో సీట్ అలర్ట్ అయింది అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. దానిపైన మీరు క్లిక్ చేసి ఆన్లైన్లో కొంత అమౌంట్ ఉంటుంది పే చేయాల్సింది. సో పే చేస్తే మీరు ఈ సీట్ని కన్ఫర్మ్ చేసుకున్నట్టు అనమాట. ఇది ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్. నార్మల్గా మనకి ఇంతకుముందుకు డైరెక్ట్ కాలేజెస్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం ఉండేది కదా, అలా కాకుండా ఇప్పుడు మనం ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. అంటే ఏంటి, నేను ఈ సీట్కి ఓకే అంటున్నాను అనే విధంగా మనకి అక్నాలెడ్జ్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎంత ఫీజు పే చేయాలి ఈ ఆన్లైన్లో అనేది డిఫరెన్స్ ఫ్రమ్ యువర్ కేటగిరీ. నెక్స్ట్ ఇవి మనకి రిఫండ్ అవుతాయా లేదా, కాలేజ్ చలాన్ ఫీజు అంటే రిఫండ్ అవుతాయి. నేను ఇది పే చేసినా కూడా నేను మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళొద్దా అని కూడా డౌట్ పడతారు. సో నేను MCA స్టూడెంట్స్కి చెప్తున్నాను మెయిన్గా, మీకు ఒకవేళ ఇప్పుడు నిజంగా మంచి కాలేజ్ రాలేదు అనుకోండి, గో ఫర్ సెకండ్ ఫేజ్. కానీ సెకండ్ ఫేజ్లో కంపల్సరీగా వస్తుంది అనేది లేదు. అంటే మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, మోర్ దాన్ 50 ఇట్లా పెట్టండి, అప్పుడు స్కోప్ అయితే ఉంటుంది. బట్ ఒక 10 కాలేజ్లో పెట్టి నాకు వస్తుంది అంటే చెప్పలేము, రాకపోవచ్చు కూడా. అండ్ ఇంకొక కామన్ మిస్టేక్ ఏం చేస్తామంటే సెకండ్ ఫేజ్ ఇందులో లాగిన్ చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు నాకు సీట్ వచ్చింది, ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, ఆ కాలేజ్లో సీట్ వచ్చినాక నేను అక్నాలెడ్జ్మెంట్ చేయక సెల్ఫ్ రిపోర్టింగ్ చేయక నేను డైరెక్ట్ ఫేజ్ 2 కోసం వెయిట్ చేస్తాను. అప్పుడు నాకు సెకండ్ ఫేజ్లో కూడా రాలేదు, అప్పుడు నేను లాస్ అయినట్టే కదా. సో అందుకోసమని ఫస్ట్ ఫేజ్లో అందరూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. చేసి మీకు ఒకవేళ నచ్చలేదంటే సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అది ఫైనల్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇంకొకటే ఉంటుంది. సో అప్పుడు పెట్టుకుంటే మీకు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో మంచిగా అనిపిస్తే ఫస్ట్ ఫేజ్లోనే జాయిన్ అవ్వచ్చు. లేదు నాకు ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్లో ఇంకా బెటర్ వచ్చింది ఫేజ్ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇట్లా అయితే మీరు చేయండి బెస్ట్. అంతేగాని ఫస్ట్ ఫేజ్ రిపోర్ట్ చేయకుండా ఉండకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే MCA కేవలం మనకి 6000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అవుట్ ఆఫ్ 6000 ఆల్రెడీ ఇప్పుడు 5400 నిండిపోయింది. 5400 5600 ఇక మిగతా కొన్ని సీట్లు కాబట్టి సో చాలా కేర్ఫుల్గా మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇక MBA స్టూడెంట్స్ విషయానికి వస్తే MBA వాళ్ళకి గోల్డ్ అనే సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకోసమని పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఇంకా MCA వాళ్ళకి చాలా ఆఫర్స్ అయితే ఇస్తారు కాలేజెస్ వాళ్ళు, కానీ MCA వాళ్ళకి అట్లా కాదు. సో అందుకోసమని జస్ట్ బీ కేర్ఫుల్ వెన్ యూ చూసింగ్ ద వెబ్ ఆప్షన్స్. ఇంకా ఏంటంటే మెయిన్ థింగ్, ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వెబ్ ఆప్షన్స్ అప్పుడు అండ్ మీరు మర్చిపోయిన పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ని రీసెట్ చేసుకునే ఆప్షన్ కూడా మనకి కల్పిస్తున్నారు. సో మీ టీజీ ఐసెట్ అండ్ మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి SMS చేయండి. సో అట్లా చేస్తే మీరు రీసెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ రిగార్డింగ్ టీజీ ఐసెట్. ఐ హోప్ ఎవ్రీవన్